హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక పికిల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నీళ్ళ ఆవకాయ. ఇప్పుడు వేసవికాలం వచ్చింది అంటే మనకు పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే అందరూ అన్ని రకాల పచ్చళ్ళు పెడుతుంటారు. నీళ్ళ ఆవకాయ అనేది మాత్రం చాలా కొద్ది మందే పెడతారు. అయితే ఆ పచ్చడిని మీకు పరిచయం చేద్దామని ఈరోజు మీ ముందుకి నీళ్ళ ఆవకాయ పచ్చడిని తయారు చేసి చూపిద్దామనుకుంటున్నాను. 4 మామిడికాయలు అయితే తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో ఉన్నటువంటి ఆ చీడి లైట్ పేపర్ లాగా ఒక పొర వస్తుంది, వాటిని అన్నిటిని కూడా తీసేయాలి. తీసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పల్లి నూనె, శనగలు, కొంచెం సున్నం, పసుపు, మెంతిపిండి, ఉప్పు, కారం, ఆవపిండి, ఇవన్నీ కూడా మీకు నేను కొలతలు చెప్తాను. నేనైతే ఈ ముక్కల్ని ఈ గిన్నెతో కొలిచాను. నాకు కరెక్ట్గా 4 గిన్నెల ముక్కలు అయ్యాయి. ఇదే కొలతతో 1 గిన్నెడు కారం, 3/4 గిన్నెడు ఉప్పు, 3/4 గిన్నె ఆవపిండి, 1 పెద్ద టేబుల్ స్పూన్ మెంతిపిండి, కొద్దిగా శనగలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, మన సున్నాన్ని నీళ్ళలో కలిపి చందనంలాగా చేసుకోవాలి. ఈ సున్నాన్ని పసుపుని మనం వేసాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. మనకి రెడ్ కలర్ లాగా వస్తుంది. ఇంకా కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఈ గిన్నెడు చందనంలాగా చేసి పెట్టుకోవాలి. అంటే సున్నము పసుపు వేస్తే ఈ కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ చందనం నీళ్ళని మనం మామిడికాయలో పోసుకుంటాము. ఇంకా నీళ్లు కొంచెం తక్కువైతే పైనుంచి నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసాం కదా అని మళ్ళీ ఎప్పుడైనా మనం పచ్చడి కలిపిన తర్వాత తడి చెంచా కానీ తడి చేయి కానీ పెడితే బూజు వస్తుంది. ఇది కలిపిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తడి చేయి పెట్టడం కానీ తడి స్పూన్ లాంటివి పెట్టడం కానీ చేయకూడదు. ఈ ముక్కలన్నిటిని కూడా బేసన్లో వేసుకోవాలి. వేసుకొని ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పల్లి నూనెను కూడా వేసుకొని కలపాలి. ఈ ముక్కలకంతా కూడా మనం వేసినటువంటి ఉప్పు, కారం, ఆవపిండి అంతా కూడా మంచిగా ప్రతి ఒక్క ముక్కకి కూడా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి సున్నమును పసుపు వేసాం కదా, ఆ చందనం నీళ్ళని కూడా దీంట్లో పోసుకోవాలి. అవసరమైతే పైనుంచి ఇంకా కాసిన నీళ్ళని కూడా మనం పోసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా నీళ్ళని
యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోసేటప్పుడే మనం నీళ్లు పోయటం కానీ తర్వాత మళ్ళీ మనం ఒకసారి జాడీలోకి ఎత్తిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తడి చెయ్యి కానీ తడి వస్తువులేవి కూడా పెట్టకూడదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక జాడీలోకి తీసుకుందాం. ముక్కలు చూపించు. ఈ విధంగా ఈ ముక్కలన్నిటికీ వాటర్ అంతా పట్టింది కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. మనకు ముక్క ఊరేసరికి అందులో ఉన్నటువంటి పులుపుదనంతో మనకి ఇంకా కొద్దిగా జారుగా అవుతుంది అన్నమాట పచ్చడి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో శనగలు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మెంతులైనా వేసుకోవచ్చు, శనగలైనా వేసుకోవచ్చు. నేనైతే శనగలు వేస్తున్నాను. ఇవి వేసుకోవాలని అయితే ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళు. ఇవి పుల్ల పుల్లగా బాగుంటాయని చెప్పి మేము వేసుకుంటాము, అదే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అంతా కలిసింది కదా. ఇప్పుడు మనం నేనైతే కొన్ని కాయలే కాబట్టి ఒక గాజు సీసాలో తీసుకుంటున్నాను. లేదు అంటే జాడీలో, సీసాలో మీ ఇష్టం దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. జాడీ మనం సీసాలో తీసుకుంటున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి ఆ సీసానంతా కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చడి తీసుకుందాం. నీలాక అయితే రెడీ అయిందండి. ఇలా సీసాలో కానీ గాజు జాడీలలో కానీ ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. మేమైతే కొద్ది పచ్చడే కాబట్టి సీసాలో స్టోర్ చేసుకున్నాను. ఇది గాలి అనేది పోకుండా చక్కగా ఆ విధంగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ తడిచేయి మాత్రం ఎప్పటికీ కూడా పెట్టకూడదు. ఇలా పెట్టుకున్న పచ్చడి మరింత పెట్టుకున్నా కూడా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. వేసవి స్పెషల్ మామిడికాయ పచ్చడి నీళ్ళకాయ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. మనం ఇందాక బేసిన్లో పచ్చడి అంతా కలిపాం కదా, కలిపి జాడీలోకి ఎత్తాం కదా, ఆ బేసిన్లో కొద్దిగా అన్నం వేసుకొని దాంట్లో ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వంట నూనె వేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకొని అయినా కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే నోరూరుతోంది.